ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో ఇంతకుముందు మీకు ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి చెప్పాను. ఆర్థిక అభివృద్ధి నిర్ణయించే అంశాలు చెప్పాను. ఆర్థిక అభివృద్ధి సూచికలు చెప్పాను. నెక్స్ట్ అందులో భాగమే మనం ఆడమ్ స్మిత్ ప్రతిపాదించిన ఆర్థిక వృద్ధి సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. సాంప్రదాయ ఆర్థికవేత్తల ఆడమ్ స్మిత్ ప్రథముడుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈయన 1776 సంవత్సరంలో దేశాల సంపద స్వభావము, కారణాల పరిశీలన అనే అంశం పైన ఒక గ్రంథం రాయటం జరిగింది. అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అని చెప్పి అతను ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలో ఆర్థికాభివృద్ధి అనే అంశానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఒక క్రోడీకరించిన వృద్ధి సిద్ధాంతాన్ని వివరించినప్పటికీ తదుపరి ఆర్థికవేత్తలు ఆయన గ్రంథం నుండి ఒక వృద్ధి సిద్ధాంతమును అభివృద్ధి చేశారు. ఆ వృద్ధి సిద్ధాంతంలోని ప్రధాన అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది సహజ సూత్రం, న్యాచురల్ లా, అదృశ్య హస్తం, ఇన్విజిబుల్ హ్యాండ్. అంటే ప్రతి వ్యక్తికి కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల తన సంపదను ఏం చేస్తాడంటే అత్యధికం చేసుకోవడానికి కృషి చేస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి కూడా తన సంపదను అత్యధికం చేసుకోవడం వలన మొత్తం దేశ సంపద అత్యధిక స్థాయికి చేరడానికి అవకాశం ఉంది. దీనిని ఆయన ఇన్వైజిబుల్ హ్యాండ్ అంటారు, అంటే అదృశ్య హస్తము అంటారు. అంటే స్వేచ్ఛ వ్యాపారము, సంపూర్ణ పోటీ ఉండవలెనని ప్రభుత్వ జోక్యం ఆర్థిక కార్యకలాపాలలో ఉండకూడదని కూడా ఆయన అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉండాలి. దేని స్వేచ్ఛ? తన సంపదను పెంచుకునే స్వేచ్ఛ కనుక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా అత్యధిక సంపదను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిలో ప్రభుత్వ జోక్యం అనేది ఉండకూడదు. నెక్స్ట్ రెండో చూసుకుంటే శ్రమ విభజన. శ్రామిక ఉత్పాదక శక్తిని అత్యధికం చేస్తుంది. అయితే శ్రమ విభజన అనేది దాని యొక్క మార్కెట్ పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మార్కెట్ విస్తృతి పెరిగే కొలది శ్రమ విభజన పెరుగుతూ ఉంటుంది. మార్కెట్ విస్తృతి తగ్గే కొలది శ్రమ విభజన తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూలధన సంచయనం. అంటే శ్రమ విభజనకి మూలధన సంచయనం అనేది చాలా అవసరం. మనం మూలధనం పెడితేనే మనము వస్తువులు తయారు చేయడానికి కావాల్సిన శ్రామికులకి మనకు అవసరం అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆర్థికాభివృద్ధికి మూలధనం పెరుగుదల అనేది చాలా అత్యవసరమైన నిబంధన అనమాట. మూలధనం పెరుగుదల అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే పొదుపుపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ శ్రామికులు పొదుపు చేయగల శక్తి శ్రామికులకు లేదు. ఎందుకంటే వాళ్ళు డైలీ లేబర్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువగా పొదుపు చేసే అవకాశం వాళ్ళకి అంత శక్తి ఉండదు. కాబట్టి ఇక్కడ మరి పొదుపు ఎవరు చేస్తారు? భూస్వామ్యదారులు, పెట్టుబడిదారులు మాత్రమే ఇక్కడ పొదుపు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే పెట్టుబడి లాభాలు. అంటే పొదుపు పెట్టుబడిగా వచ్చినప్పుడు మాత్రమే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఆర్థిక అభివృద్ధి అంటే పొదుపు ఎప్పుడు రావాలి? ముందు పొదుపు చేయాలి. ఎవరు పొదుపు చేయాలి? మనకి భూస్వామ్య వ్యవస్థలు కానీ పెట్టుబడిదారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు పొదుపు చేస్తేనే దానిని పెట్టుబడిగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే పెట్టుబడిగా వస్తుందో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఆర్థిక అభివృద్ధి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడిదారులు ఏం చేస్తారంటే లాభాలు సంపాదించుకోవడానికి పెట్టుబడి పెడతా ఉంటారు. అయితే మూలధనం పెరుగుదల, పెట్టుబడిదారుల పోటీ, వేతనాలు పెరుగుదల, ఎక్కువ లాభదాయకమైన పెట్టుబడి మార్గాలు తగ్గుట మొదల కారణాల వల్ల కూడా లాభాల రేటు తగ్గడానికి అవకాశం ఉంది. అనగా ఆర్థికాభివృద్ధి జరిగే కొలది లాభాల రేటు తగ్గుతుందని ఆయన అభిప్రాయం అన్నమాట. నెక్స్ట్ ఏజెంట్స్ ఆఫ్ గ్రోత్, ఆర్థిక అభివృద్ధి కర్తలు. ఆడమ్ స్మిత్ అభిప్రాయం ప్రకారం ఎవరు ఇక్కడ ఏజెంట్స్ ఎవరు? ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే వ్యవసాయదారులు, ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా ఆర్థికాభివృద్ధి ప్రక్రియ కర్తలు అనమాట వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి జరగాలంటే వ్యవసాయదారులు ఉండాలి, ఉత్పత్తిదారులు ఉండాలి, వ్యాపారస్తులు ఉండాలి. వీళ్ళందరూ ఉంటేనే మనకి ఇక్కడ అభివృద్ధి అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వృద్ధి ప్రక్రియ కనుక మనం చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఆర్థికాభివృద్ధికి కావాల్సిన అంశాలు ఏంటి? సహజ, రాజకీయ, వ్యవస్థాపూర్వకమైన అంశాలు ఉండాలి. అంటే ఒక దేశము ఆర్థికాభివృద్ధి చెందాలి అంటే అక్కడ రాజకీయ అంశాలు కలిసి రావాలి, సహజ అంశాలు కలిసి రావాలి, వ్యవస్థాపూర్వకమైన అంశాలు అనేవి కూడా
అన్నీ కూడా కలిసి ఉంటేనే ఒక దేశం ఆర్థిక అభివృద్ధి రేట్లో ప్రథమంలో ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి దీనివల్ల ఏం పెరుగుతుందంటే మార్కెట్ విస్తృతి సంభవించడానికి కూడా అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది, శ్రమ విభజన పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, దానివల్ల మూలధన సంచయనాత్మకం కూడా పెరగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక సంపన్న దేశము వృద్ధి చెందాలి అంటే దానిలో రాజకీయ అంశాలు, సహజ అంశాలు, తర్వాత వ్యవస్థాపూర్వక అంశాలు కూడా తప్పనిసరిగా ఇమిడి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నిశ్చల స్థితి కనుక చూసుకుంటే ఆర్థిక అభివృద్ధి అనేది నిరంతరంగా లేదా తుది అని లేకుండా జరుగుతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్ అనేది మనకి ఇక్కడ కనబడదు. ఎప్పుడు కూడా ఆర్థిక అభివృద్ధి జరుగుతూనే ఉంటుందని చెప్పుకోలేము. ఒక్కోసారి అభివృద్ధి జరగచ్చు, ఒక్కోసారి ఆర్థిక అభివృద్ధి జరగచ్చు. దానికి స్టార్టింగ్ ఎండింగ్ అనేది మనకి ఎక్కడా ఉండదని చెప్పి ఆడమ్ స్మిత్ చెప్తూ ఉంటాడు. అంటే ఇది చివరికి ఎలా ఉంటుందంటే ఒక నిశ్చలమైన స్థితికి చేరుతుంది. అంటే మూలధనం పెరుగుదల, పెట్టుబడిదారుల పోటీ, లాభదాయకమైన పెట్టుబడి మార్గాలు తగ్గుట మొదలగు కారణాల వల్ల లాభాలు సాధ్యమైనంత తక్కువ స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి లాభాలు తగ్గడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా అవి ఇంకా అలా తగ్గుతూనే ఉంటాయి, కానీ పెరగడానికి అవకాశం లేదు. దానివల్ల ఎప్పుడైతే లాభాలు తగ్గిపోతూ ఉంటాయో పెట్టుబడి కూడా ఏమైపోతూ ఉంటుంది, తగ్గడం జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చివరికి పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక నిశ్చలమైన స్థితికి రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఒక్కసారి లాభాలు తగ్గడం మొదలుపెట్టినాయి అంటే అనేక రకాలైన అంశాల్లో తగ్గుదల అనేది మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ వృద్ధి సిద్ధాంతాన్ని, ఆడమ్ స్మిత్ చెప్పిన వృద్ధి సిద్ధాంతాన్ని అనేక మంది అర్థశాస్త్రవేత్తలు విమర్శించారు. ఎలా విమర్శించారంటే, ఎందుకు విమర్శించారంటే ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది, దానికి గల కారణాలు ఏంటి, ఆర్థిక అభివృద్ధిని నిరోధించే కారకాలని మనకి ఇక్కడ ఏం చేశాడంటే ఆడమ్ స్మిత్ వివరించాడు. ఏం వివరించాడు, పొదుపు మూలధన సంచయల ప్రాధాన్యతకి ఎక్కువగా అంటే పొదుపుకి మూలధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలను కనుక ఆయన అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆయన సిద్ధాంతం అభివృద్ధి చెందుతున్న దేశాలకి చాలా వరకు వర్తిస్తుంటుంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పొదుపు మూలధన సంచయనం అనేది ఒక ముఖ్యమైన పాత్రను వహించడానికి మనకు అవకాశం ఉందని చెప్పి ఆడమ్ స్మిత్ మనకు వివరించారు. అయితే ఈయన చెప్పిన ఈ సిద్ధాంతంలో కొన్ని లోపాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. సంఘ విభజన అంటే మన సమాజంలో పెట్టుబడిదారులు, శ్రామిక వర్గం అని చెప్పి 2 తరగతులుగా మనకి సమాజాన్ని విడదీయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. అంటే అటు పై వర్గము కాకుండా ఇక్కడ క్రింద వర్గము కాకుండా మధ్యవర్గం ఏదైతే ఉందో అది ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పొదుపు మనం ఇందాక చెప్పుకున్నాం, ఎవరో భూకామాంధులు లేదా పెట్టుబడిదారులు మాత్రమే పొదుపు చేస్తారని మనం చెప్పుకున్నాం. కానీ ఇది ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు ఏమాత్రం కూడా పనిచేయనటువంటి స్థితి. ఎందుకంటే పొదుపు అనేది కేవలం భూస్వాములు, పెట్టుబడిదారులనే కాకుండా మధ్యతరగతి ప్రజలు కూడా పొదుపు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత సంపూర్ణ పోటీ ప్రమేయం. సంపూర్ణ పోటీ అంటే ఈయన సిద్ధాంతంలో ఏం చేశాడంటే పరిపూర్ణ పోటీ, ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండటము, స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ ప్రమేయాలపైన ఈయన సిద్ధాంతం ఆధారపడి ఉంది. కానీ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి సిద్ధాంతాలకి ఇలాంటి ప్రమేయాలు అన్నీ కూడా వాస్తవికం కావు. కాబట్టి ఇక్కడ మనకి ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండడం అనేది చాలా తక్కువ, అంటే లేకుండా ఉండడం అనేది జరగనటువంటి పరిస్థితి అనమాట. ఫ్రీ ఎకానమీ అనేది కూడా మనకి ఎక్కడ కూడా ఉండదు. అది కూడా కొన్ని ప్రభుత్వం యొక్క చెప్పు చేతలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉద్యమిత్వంను విస్మరించడం. ఆర్థిక అభివృద్ధిలో ఉద్యమదారుడు ప్రధాన పాత్ర మరియు కీలక పాత్రను పోషిస్తూ ఉంటాడని ఆడమ్ స్మిత్ పోషిస్తూ ఉంటాడు. కానీ ఈ అంశాన్ని ఆడమ్ స్మిత్ పూర్తిగా విస్మరించడం జరిగింది. నిశ్చల నమూనా, స్టాటిక్ మోడల్. ఆడమ్ స్మిత్ ఇది ఎలాంటి నమూనా అంటే వృద్ధి మోడల్ ఎలా ఉంటుందంటే నిశ్చల నమూనాను కలిగి ఉంటుందని చెప్పి అనేక మంది అర్థశాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అభివృద్ధి నమూనాగా పరిగణించ వీలులేని ఆధునిక అంటే ఇతని యొక్క నమూనా నిశ్చలం అనేది ఎక్కడ జరగదు. అంటే దీంట్లో అనేక రకాలైన దేశ పరిస్థితులు బట్టి, కాల పరిస్థితులు బట్టి, రాజకీయ పరిస్థితులు బట్టి
ఆ మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా స్థిరంగా ఉండడం అనేది, నిశ్చలంగా ఉండడం అనేది జరగదు అని చెప్పి ఇతని యొక్క సిద్ధాంతాన్ని చాలామంది విమర్శించడం కూడా జరిగింది. ఓకేనా. నెక్స్ట్, డేవిడ్ రికార్డో ఆర్థిక వృద్ధి నమూనా సిద్ధాంతం. డేవిడ్ రికార్డ్ అంటే ఇతను ఏం చెప్పాడంటే, రాజకీయ ఆర్థిక శాస్త్ర మరియు పన్నుల సూత్రములు ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ ట్యాక్సేషన్ అనే గ్రంథాన్ని రచించాడు. ఎవరో, డేవిడ్ రికార్డో. రాజకీయ ఆర్థిక శాస్త్ర మరియు పన్నుల సూత్రములు, ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ ట్యాక్సేషన్ అనే గ్రంథాన్ని రికార్డో 1917 సంవత్సరంలో రచించాడు. అయితే ఆ గ్రంథంలో కొన్ని రకాలైన కొన్ని భావనలు అతను రూపొందించడం జరిగింది. ఆ భావనల నుంచి ఆధారంగా పుట్టిందే ఆర్థిక అభివృద్ధిని గురించి ఆయన సిద్ధాంతంలో ఈ విధంగా రూపొందించడం అనేది జరిగింది. అయితే వాస్తవంగా రికార్డో అభివృద్ధి సిద్ధాంతాన్ని వివరించలేదు అసలుకి. ఎందుకంటే రికార్డో బాటక సిద్ధాంతాన్ని మాత్రం మనకు వివరించడం జరిగింది, లేకపోతే ఆదాయ పంపిణీ సిద్ధాంతాన్ని మాత్రమే వివరించడం జరిగింది. అయితే ఆయన వివరణలో అభివృద్ధికి సంబంధించిన కొన్ని భావనలు మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి ఆయన సిద్ధాంతం ప్రధానంగా దేనిని ఆధారంగా చేసుకుని ఉందంటే, ఉపాంత మరియు మిగులు సూత్రాలపైన ఆధారపడి ఉంది. మార్జినల్ అండ్ సర్ప్లస్. ఆయన సిద్ధాంతం ప్రధానంగా దేనిపైన ఆధారపడి ఉందంటే, ఉపాంత మరియు మిగులు సూత్రాలపైన ఆధారపడి ఉండడం అనేది జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఉపాంత సూత్రం ఏంటి, జాతీయోత్పత్తిలో బాటకం భాగం నిర్ణయించగా మిగిలినది వేతనాలు మరియు లాభాల భాగంను నిర్ణయిస్తుందని చెప్పాడు. ఉపాంత సూత్రం అనేది జాతీయోత్పత్తిలో బాటకం అనేది భాగం నిర్ణయించగా మిగిలినది ఏదైతే ఉందో అది వేతనాలు మరియు లాభాల భాగంను నిర్ణయిస్తుందని చెప్పి డేవిడ్ రికార్డో మనకు వివరించడం జరిగింది. అయితే మొత్తం జాతీయోత్పత్తి భూకమ్మందుల బాటకముగా, పెట్టుబడిదారుల లాభాలుగా, శ్రామికులకు వేతనాలుగా పంపిణీ అవుతుందని చెప్పాడు. వడ్డీ అనేది దేనితో కలిసి ఉంటుందంటే లాభాలతో కలిసి ఉంటుందని కూడా చెప్పాడు. దానికి ఒక ఈక్వేషన్ చెప్పాడు చూడండి. మొత్తము బాటకం ఈజ్ ఈక్వల్ శ్రామిక సగటు మరియు ఉపాంత ఉత్పాదక తేడా ఇంటూ భూమిపై ఉపయోగించబడిన శ్రమ మరియు మూలధన పరిమాణము. మొత్తము బాటకము ఈజ్ ఈక్వల్, మొత్తం బాటకం ఎలా వస్తుంది, శ్రామిక సగటు మరియు ఉపాంత ఉత్పత్తికి తేడా ఇంటూ భూమిపై ఉపయోగించిన శ్రమ మరియు మూలధన పరిమాణం. మరి వేతనాల రేటు ఎలా వస్తుంది, వేతనాల రేటు ఈజ్ ఈక్వల్ వేతన నిధి డివైడెడ్ బై జీవనాధార స్థాయి వద్ద నియమింపబడిన శ్రామికుల సంఖ్యలో. అంటే మొత్తం ఉత్పత్తిలో బాటకం అనేది చాలా ప్రధానమైనది. బాటకం పోను మిగిలినది ఏదైతే ఉందో అది వేతనాలు మరియు లాభాల మధ్య పంపిణీ అవుతుందని మాత్రం మనకి డేవిడ్ రికార్డో వివరించి చెప్పారు. అయితే ఇందులో మూలధన సంచయనం అంటే డేవిడ్ రికార్డో సిద్ధాంతం ప్రకారం మూలధన సంచయనం అనేది లాభాల వలన సంభవిస్తుందని ఇతని యొక్క అభిప్రాయం. లాభాలు అనేవి పొదుపు మూలధన సంచయనానికి తోడ్పడుతుంది. కాబట్టి మూలధన సంచయనము 2 ప్రధాన అంశాలపైన ఆధారపడుతుంది. ఏంటది, పొదుపు చేయగల శక్తి, పొదుపు చేయవలనన్న ఇచ్ఛ. అంటే పొదుపు చేయగల శక్తి కలిగి ఉండాలి. రెండోది పొదుపు చేయవలన ఇచ్ఛ అంటే కోరిక, మనం పొదుపు చేయాలని చెప్పి ఒక కోరిక ఉండాలి. కాబట్టి ఇక్కడ పొదుపు చేయగల శక్తి అనేది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఇది సమాజం యొక్క నికర ఆదాయం మరియు మిగులుపైన ఆధారపడి ఉంటుంది. అంటే సమాజంలో శ్రామికులకు వచ్చిన నికర ఆదాయాన్ని బట్టి ఆ నికర ఆదాయంలో వ్యయాలు పోగా ఏమైతే ఉన్నాయో ఆ మిగులు ఏదైతే నికర మిగులు ఏదైతే ఉందో అది దానిని పొదుపు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ మిగులు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా పొదుపు చేయగల శక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మిగులు ఆదాయం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది, లాభాల రేటు పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ లాభముల రేటు. ఉపయోగించబడిన మూలధనానికి లాభాలకు మధ్య నిష్పత్తిని లాభ రేటును నిర్ణయిస్తూ ఉంటుంది. ఉపయోగించబడిన మూలధనానికి లాభముల మధ్య నిష్పత్తి లాభాల రేటును నిర్ణయిస్తుంది. మూలధన నిర్వహణ మూలధనానికి సమానమని రికార్డో భావించినందువలన మూలధనము వేతనాలకు సమానంగా ఉంటుందని చెప్పటం జరిగింది. కాబట్టి లాభాల రేటు ఈజ్ ఈక్వల్ లాభములు ప్లస్ వేతనములు. లాభముల రేటు ఈజ్ ఈక్వల్ లాభములు డివైడెడ్ బై వేతనాలు. వేతనాలు అనేవి
ఆహార ధాన్యం యొక్క ధరలపైన ఆధారపడి ఉంటాయి. ఆహార ధాన్యాల యొక్క ధరలు తగ్గితే వేతనాలు తగ్గుతాయి. ఆహార ధాన్యముల యొక్క ధర పెరిగితే వేతనాలు పెరుగుతాయి. వేతనాలు పెరిగితే లాభాలు తగ్గుతాయి. లాభాలు పెరిగితే మూలధన సంచయనం పెరుగుతుంది. లాభాలు తగ్గితే మూలధన సంచయనం తగ్గుతుంది. చూడు, ఒకదానికొకటి ఎలా లింకప్ అయి ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? వేతనాలు అనేవి దేనిపైన ఆధారపడి ఉంటాయి అన్నాడు? ఆహార ధాన్యాల యొక్క ధరలపైన ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నాడు. ఆహార ధాన్యాల యొక్క ధరలు తగ్గితే ఏం తగ్గుతాయి అని చెప్తున్నాడు? వేతనాలు తగ్గుతాయి అని చెప్తున్నాడు. ఆహార ధరల యొక్క ధాన్యాల యొక్క ధరలు పెరిగితే వేతనాలు పెరుగుతాయి అని చెప్తున్నాడు. అయితే వేతనాలు పెరిగితే ఏం తగ్గుతాయని చెప్తున్నాడు? లాభాలు తగ్గుతాయని చెప్తున్నాడు. లాభాలు పెరిగితే మూలధన సంచయనం పెరుగుతుంది. లాభాలు తగ్గితే ఏం తగ్గిపోతుంది? మూలధన సంచయనం అనేది తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే మూలధన సంచయనం ఎలా తగ్గుతుంది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మూలధన సంచయనం క్రమేణా తగ్గిపోతుందని చెప్పి మనకు రికార్డు అభిప్రాయపడుతున్నాడు. ఎలా అభిప్రాయపడుతున్నాడు? జనాభా పెరుగుదల కారణంగా మనకి క్రమేణా దేనికి డిమాండ్ ఏర్పడుతుంది? ఎప్పుడైతే జనాభా పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా దేనికి డిమాండ్ ఏర్పడుతుంది? ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరిగినప్పుడు ఏం పెంచాలి? ఉత్పత్తిని పెంచాలి. ఉత్పత్తిని పెంచాలంటే ఏం చేయాలి? తక్కువ సారవంతమైన ఉపాంత భూములను కూడా సాగు చేయవలసి, అంటే ఉన్న భూములు సరిపోక ఉన్న భూముల్లో పంట పండించడం వల్ల వచ్చిన ఆహార ఉత్పత్తులు సరిపోకపోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే తక్కువ సారవంతమైన ఉపాంత భూములు కూడా సాగు చేయాలి అని చెప్పి మనకి డేవిడ్ రికార్డో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సాగు చేయాలి. మరి ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగిపోతాయి. ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగిపోతే ఏం పెరగాలి? వేతనాలు పెరుగుతాయి. ఉపాంత భూములను ఉపయోగించుకొని, అంటే మిగులు లేని ఉపాంత భూములు ఏమైతే ఉన్నాయో వాటిల్లో మనము ఆహార పంటలు, వాటిని సారవంతం చేసి ఆహార పంటలు పండించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగినప్పుడు పరిశ్రమల్లో కూడా వేతనాలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. నెక్స్ట్, నిశ్చల స్థితి. లాభాల రేటు తగ్గుదల కన్నా ఈ సహజ ప్రవృత్తి ఏమవుతుందంటే చివరకు ఆర్థిక వ్యవస్థను నిశ్చల స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఒకానొక స్థాయిలో లాభాలు ఏమైపోతూ ఉంటాయి అంటే శూన్య స్థితికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే లాభాలు శూన్య స్థితికి వస్తాయో ఈ స్థితిలో మూలధన సంచయనం ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా స్టాగ్నేట్ అయిపోతుంది, అంటే నిలిచిపోతుంది. జనాభా పెరగడానికి అప్పుడు జనాభా పెరగదు. వేతనాల రేటు ఎలా ఉంటుంది? జీవనాధార స్థాయికి సమానంగా కూడా ఉండడానికి అవకాశం ఉంది. కానీ సాంకేతిక ప్రగతి మాత్రం ఎక్కడా పెరగడానికి అవకాశం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇలాంటి నిశ్చల స్థితి వల్ల ఏమవుతుందంటే వ్యవసాయ రంగంలో క్షీణ ప్రతిఫలాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వ్యవసాయ రంగంలో క్షీణ ప్రతిఫలాలు వస్తే మనకి ఆహార ఉత్పత్తుల యొక్క పెరుగుదల తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే, అంటే అలాంటి నిశ్చల స్థితి అనేది మనకి వ్యవసాయ రంగంలో కూడా ఎక్కడ రానటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి. నెక్స్ట్, దీనిపైన కూడా విమర్శ అనేది మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే మూలధన సంచయనానికి పొదుపు మరియు లాభాల రేటును పెంచాలని రికార్డో అభిప్రాయపడ్డాడు. కానీ ఈయన ప్రతిపాదించిన ఈ భావన ఆధునిక ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతాలకు ఒక రకంగా కొంచెం ఉపయోగపడుతూ ఉంది. అయినప్పటికీ కూడా రికార్డో సిద్ధాంతంలో కూడా కొన్ని లోపాలు కనబడుతూ ఉన్నాయి. ఏంటి అది చూసుకుంటే సాంకేతిక ప్రగతిని విస్మరించాడు బాగా. అంటే మనకి ఇక్కడ ప్రధానంగా మనకి రికార్డో సిద్ధాంతం అంతా కూడా దేనిపైన ఆధారపడిందంటే క్షీణ ప్రతిఫలాలపైన ఆధారపడి ఉంది. క్షీణ ప్రతిఫలాల సూత్రం పైన ఆధారపడి ఉంది. దానివల్ల ఏమవుతుంది? సాంకేతిక ప్రగతి ద్వారా క్షీణ ప్రతిఫలాలను అరికట్టవచ్చు. ఈ అంశాన్ని ఏం చేశాడంటే రికార్డో పూర్తిగా విస్మరించాడు. జనాభా గురించిన చెప్పిన అభిప్రాయం తప్పు. ఎందుకంటే వేతనాలు పెరిగే కొలది జనాభా పెరుగుతుందనే అభిప్రాయము రికార్డో సిద్ధాంతం. కానీ ఇది వాస్తవం కాదు. ఎందుకంటే ఆధునిక సిద్ధాంతాలు కనుక చూసుకున్నట్లయితే వేతనాలు మరి జీవన ప్రమాణం పెరిగే కొలది జనాభా తగ్గుతుందని మన ఆధునిక సిద్ధాంతాలు, అంటే మోడర్న్ థీరీస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే పంపిణీ సిద్ధాంతమే కానీ ఆర్థిక అభివృద్ధికి సిద్ధాంతం కాదని చెప్పారు.
ఎందుకంటే జూపిటర్ మొదలుగా ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం ఏంటి, రికార్డో సిద్ధాంతం కేవలం దేనికి సంబంధించింది, ఆదాయ పంపిణీకి మాత్రమే సంబంధించింది, కానీ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన సిద్ధాంతం కాదు ఇది అని చెప్పి జూపిటర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని వ్యక్తపరచడం జరిగింది. ఇంకా వడ్డీ పాత్ర అంటే ఆర్థికాభివృద్ధిలో వడ్డీ పాత్రను రికార్డో పూర్తిగా విస్మరించడం అనేది జరిగింది. వడ్డీ అనేది లాభాల్లో కలిసి ఉంటుందని, అది స్వతంత్రం చలాంకం కాదని చెప్పి అతను భావించాడు. కానీ ఈ అభిప్రాయం చాలా సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి లాభాలను వడ్డీని ప్రత్యేక చలాంకాలుగా మాత్రం మనం భావించడం లేదు. కాబట్టి ఇక్కడ మూలధన సంచయనం వడ్డీ అనేది ముఖ్య పాత్ర వహించడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రభుత్వ జోక్యం లేని ఆర్థిక వ్యవస్థ అనే ప్రమేయం చెప్పాడు, కానీ అది ఎక్కడ మనకి ఇది పూర్తిగా వాస్తవికమైనది మాత్రం కాదు. తర్వాత పరిపూర్ణ పోటీ ప్రమేయం అనేది కూడా ఇది కూడా వాస్తవికమైనది కాదు. తర్వాత వ్యవస్థాపూర్వక అంశాలు కానివ్వండి, లేకపోతే ఆర్థిక వ్యవస్థ దానంతటా అదే చివరకు నిశ్చల స్థితికి చేరుకుంటుందనే భావన కూడా వాస్తవం కాదని చెప్పి అర్థశాస్త్రవేత్తలు విమర్శించాడు. కాబట్టి రికార్డో చెప్పిన సిద్ధాంతంలో చాలా లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క సిద్ధాంతాలున్న క్షీణ ప్రతిఫలాల సూత్రము లేదా జనాభా పెరుగుదల భావన అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుందని చెప్పి పలువురు అర్థశాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది.